నమస్కారం ప్రజలారా. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి పేపర్లోని ముఖ్య వార్తలు చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి తర్వాత వీడియో చూడండి. మీకు మీ కుటుంబ సభ్యులకు మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు పేపర్లోని వార్తలను చూసుకుంటే ఏపీలో 3వ రోజు అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయినాయి. అట్లే రఘురామకృష్ణరాజుకి డిప్యూటీ స్పీకర్ ఈరోజు ఏకీగ్రీవంగా ఎన్నిక జరుగుతుంది. ఎందుకంటే ప్రతిపక్షం లేదు కదా, అక్కడ ఎవరు అబ్జెక్షన్ చెప్పేవాళ్ళు కూడా లేరు. మళ్ళీ జగనన్న అయితే పోవట్లేదు కాబట్టి అక్కడ త్రిపుల్ డిప్యూటీ స్పీకర్గా ఏకీగ్రీవంగా ఎన్నికవుతారు. ఎందుకంటే ఆయన పాపం ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. వైఎస్ఆర్సీపీలో ఎంపీగా ఉండి దెబ్బలు తిని చాలా కొట్టారు పాపం. ఆ అధికారిని కూడా ఇప్పుడు విచారిస్తున్నారు. ఆయనేమో నాకేం తెలియదు, నాకు గుర్తు లేదు, నాకు అప్పుడు ఏం జరిగిందో తెలియదు అంటున్నారు. నీకు తెలిసేట్టుగా చేస్తారు సార్. మీలాంటి వాళ్ళకి అందరికీ ఇప్పుడుండే చంద్రబాబు నాయుడు గారు ఎవరిని వదలడు. తప్పు చేసిన అధికారులను కానీ సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వాళ్ళని ఎవరిని కూడా చంద్రబాబు నాయుడు గారు వదలరు. ఎందుకంటే ఆయన విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన 4వ తడవ సీఎం అయి ఆంధ్ర రాష్ట్రాన్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మంచి డెవలప్మెంట్ చేశాడు. హైదరాబాద్లో కూడా ఇప్పుడు నవ్యాంధ్రలో సెకండ్ టైం సీఎంగా అయ్యాడు. ఈ న్యాయంలోనే అమరావతి ఇప్పుడు డెవలప్మెంట్ అవుతుంది. విశాఖపట్నం కూడా మంచి పొజిషన్లో రాబోతుంది. ఇంకా లోకేష్ గారు ఐటీ మంత్రిగా మంచిగా జాబ్స్ నిన్ననే చూసినాం కదా. రిలయన్స్ వాళ్ళు 65 లక్షల కోట్లు 65 లక్షల కోట్లు 65,000 లక్షల కోట్లు ఏపీలో చేస్తూ పెట్టుబడులు. ఇంకా చాలా కంపెనీలు వస్తున్నాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి విజనున్న నాయకుడు. ఆయన ఆంధ్రప్రదేశ్ని మంచి పొజిషన్లో తీసుకెళ్తున్నారు. అట్లాగే సోషల్ మీడియాలో పెట్టిన వాళ్ళకి అందరికీ చాలా చురుగ్గా ట్రీట్మెంట్ చేస్తున్నారు. అవినాష్ రెడ్డి గారి పిఏ తప్పించుకొని తిరుగుతున్నారు. అతను దొరికితే అవినాష్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు మండుగా కనబడుతున్నాయి. ఇప్పుడు వర్రా రవీంద్రారెడ్డి గారు ఇచ్చిన ఇన్ఫర్మేషను, సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు సజ్జల భార్గవ్ రెడ్డి ఆయన్ను కూడా విచారించి అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇంకా శ్రీరెడ్డి గారి కోసం ముందే ఎదుగుతున్నారు. వైసీపీలో ఎవరెవరు అసభ్యకరంగా పోస్టులు పెట్టారో వాళ్ళని మటుకు వదిలే పరిస్థితులు లేరు ఇప్పుడు. అట్లే టీడీపీలో కూడా కొంతమంది ఉన్నారు అసభ్యకర పోస్టులు. దయవుంచి పెట్టకండి. ఎందుకంటే పెడితే చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోరు, పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోరు. కాబట్టి మీరు మంచి పద్ధతిలో పోస్టులు పెట్టండి. తప్పు చేసిన వాళ్ళను తప్పు చేసిన అని చెప్పండి, చూపించండి. అంతేగాని ఇళ్ళల్లో ఉండే ఆడవాళ్ళ గురించి చేయకండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, శ్రీరెడ్డి కానీ వాళ్ళు ఎలా మాట్లాడారు. ఆయన ఆడ మనిషి అనుకోని కూడా లేదా, అంత గొప్పగా మాట్లాడింది ఆయన. బోరుగడ్డ అనిల్ కుమారు వాళ్ళంతా ఎట్లా మాట్లాడారు. మన రోజా ఇప్పుడు వచ్చి అన్ని నీతులు చెప్తుంది. ఆయన చేసిన పాపాలు ఎన్ని ఉన్నాయో తెలియదు. బూతుల పురాణాలు ఆయన దగ్గర అంత బూతులు మాట్లాడినారు. అలాగే ఇప్పుడున్న ప్రపంచంలో శర్మిల గారు అయితే గట్టిగా పోరాడుతున్నారు. సునీత గారు కూడా ఈరోజు రేపు పులివెందుల పిఎస్లో కంప్లైంట్ ఇస్తారని, మా మీద అసభ్యకర పోస్టులు పెట్టిన వాళ్ళందరి మీద అని శర్మిల గారు అయితే డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళని వదలకండి, ఆ సైకో వాళ్ళను వదలకండి అని శర్మిల గారు డిమాండ్ చేస్తున్నారు. అట్లే జగనన్నను కూడా అసెంబ్లీకి వెళ్ళకపోతే రాజీనామా చేసేయి, మీరు ఎందుకు ఇంకా గెలిచి 11 మంది అని శర్మిల గారు కూడా, ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు. మీరు అసెంబ్లీకి వెళ్ళకపోతే మీకు ఎందుకు 11 మంది, మీరు ఎమ్మెల్యేలుగా ఎందుకు, ప్రజల సొమ్ము కదా జీతాలు తీసుకుంటున్నారు. మీకు పోలీసు ఎస్కార్ట్లు, ఈ ఎస్కార్ట్లు అంతా ప్రజల సొమ్ము కదా. ప్రజల సొమ్ముతో మీరు ఎమ్మెల్యేలుగా ఉండి ఏం చేస్తారు. అసెంబ్లీవి కొట్లాడండి అని శర్మిల గారు కూడా గట్టిగా చెప్తున్నారు. కాబట్టి ఈ సైకోలు ఇంకా మారకపోతే వాళ్ళ
తాట తీస్తారండి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఆయన నిన్ననే చూసావా, టాప్ 10లో 5వ పొజిషన్లో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. విజన్ ఉన్న నాయకుడు. అతను కింద జైలు 53 రోజులు జైల్లో వేస్తే కూడా చంద్రబాబు నాయుడు గారు భయపడలేదు. జైలు నుంచి బయట వచ్చి కూడా మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో అధికారాన్ని చేజిక్కున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఎన్నో ఇట్లాంటి అవస్థలు ఎన్నో పన్నాడు, అయినా చంద్రబాబు నాయుడు గారు భయపడలేదు. ముందు చూపున్న వ్యక్తి. ఈ పెట్టుబడులు కానీ రావడానికి చంద్రబాబు నాయుడు గారు చాలా కృషి చేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాగా డెవలప్మెంట్ అవ్వాలని, మంచి పొజిషన్కి రావాలని చంద్రబాబు నాయుడు గారు చాలా పట్టుదలతో ఉన్నారండి. ఆ పట్టుదలే చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు తెస్తుంది. అమరావతి మంచి పొజిషన్కి వస్తే దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు గారు. అమరావతి అనే మహానగరాన్ని నిర్మించిందే చంద్రబాబు నాయుడు గారు అని పేరు చరిత్రలో నిలిచిపోతుందండి. ఈ 5 ఏళ్ల పాలన, జగన్ పాలన కూడా చరిత్రలో నిలిచిపోతుంది. ఇలాంటి సీఎం మనకు ఎప్పుడూ ఉండకూడదు అని ప్రజలు ఎన్నుకుంటున్నారు. ఎందుకంటే ఒక ఛాన్స్ అని అధికారంలోకి వచ్చిన జగనన్న డెవలప్మెంట్ చేయలేదు. సలహాదారులను పెట్టుకున్నాడు, కుప్పల సలహాదారులు. ఎందుకండి వాళ్ళు ప్రభుత్వ సొమ్ముతో వాళ్ళని సలహాదారులను పోషించుకున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఎందుకండి సలహాదారుడు? సగము జగనన్నకు సలహాదారుల యొక్క సలహాలీనే జగనన్న ఇలా పొజిషన్కి వస్తున్నాడు. సొంతంగా ఆలోచించుకోవాలా. సజ్జల రామకృష్ణారెడ్డి మాటలు విన్న వాళ్ళు ఎవరైనా సరే ఏం డెవలప్మెంట్ కాలేదు. ఆయన ఎంతసేపు ఆదాయం. ఇప్పుడు వాళ్ళ కొడుకు సజ్జల భార్గవరెడ్డి చూడు, పార్టీకి నాశనం చేసింది అతనే. ఎందుకంటే సోషల్ మీడియాలో బూత్ పోస్టులు పెట్టి ఆడవాళ్ళని అసభ్యకరంగా చూపించి మొత్తం ఒబ్బు చేశాడు. కాబట్టి ఈ ఎక్కడైనా ఏ గవర్నమెంట్లో అయినా సరే అధికారం ఉందని చెప్పి ఎలాగంటే అలాగా పోస్టులు పెడితే చాలా ఇబ్బందులు పడతారు. ఒక్కొక్కరు ఇప్పుడు డిబేట్లలో చూస్తాను నేను, చాలామంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు వస్తారు, టీడీపీ వాళ్ళు వస్తారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇప్పటికి కూడా వాళ్ళు డిబేట్లలో ఇది తప్పు, అది చేసిన తప్పేనో, శ్రీరెడ్డి చేసిన తప్పు, బోరుగడ్డ అనిల్ కుమార్ చేసిన తప్పు, వర రవీందర్ రెడ్డి చేసిన తప్పు, అవినాష్ రెడ్డి పిఏ చేసిన తప్పు అని వాళ్ళు చెప్పట్లేదు. వాళ్ళు ఏం తప్పు చేశారు, వాళ్ళు మంచోళ్ళు అని ఇప్పుడు కూడా అంటున్నారు. ప్రజలు సోషల్ మీడియాలో చూడరా? మంచోళ్ళు అయితే కోర్టుకి వెళ్ళొచ్చు కదా, కోర్టులో కేసు వేయచ్చు కదా వాళ్ళ మీద. తప్పు చేశారు వీళ్ళు, ఎందుకు ఒకరన్నా కోర్టుకు వెళ్తున్నారా? ఇంతమందిని అరెస్ట్ చేస్తున్నారు కదా, ఒకరన్నా కోర్టుకు వెళ్ళారా? ఎందుకు వెళ్ళట్లేదు? తప్పులు చేసినారు కాబట్టి, అసభ్యకరంగా పోస్టులు పెట్టినారు కాబట్టి కోర్టుకు పోలేకుండా. లేకపోతే కోర్టుకు పోయి ముందు ఇప్పుడు ఈయన సజ్జల భార్గవరెడ్డి బెయిల్ పిటిషన్ వేసుకున్నాడు కోర్టుకు పోయి. ఏం ఆయన తప్పు చేయకపోతే ఎందుకు పోవాలి కోర్టుకు? చెప్పు. నాయకుడు ఆయనే. సోషల్ మీడియా అంటేనే వైఎస్ఆర్సీపీ బూతుల మీడియాగా మారింది. కాబట్టి ప్రజలు ఇలాంటి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వాళ్ళను ఎక్కడైనా సరే అసభ్యకరంగా ఆడవాళ్ళ మీద ఏ పార్టీ వాళ్ళైనా పెట్టకండి. వైఎస్ఆర్సీపీ బూతుల మీడియా లెక్క తయారు కాకండి. తెలుగుదేశంలో కూడా ఎవరైనా అట్లాంటి పోస్టులు పెడితే చంద్రబాబు నాయుడు గారని పవన్ కళ్యాణ్ ఒప్పుకోరు. దయవుంచి అలాంటి పోస్టులు పెట్టకండి, మంచి పోస్టులు పెట్టండి. ప్రభుత్వం ఏదన్నా సరిగా పని చేయకపోతే వాళ్ళకు పెట్టండి, కానీ అంతే తప్ప లేని పోస్టులు పెట్టేసుకొని ఇబ్బంది పడకండి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ అంటే బూతుల మీడియా లెక్క, సోషల్ మీడియా బూతుల మీడియా అనే లెక్కకు అయిపోయింది. కాబట్టి ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడు మనకు దొరకడం ఆంధ్రప్రదేశ్ చేసుకున్న పుణ్యం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగు రాష్ట్రాలకు కూడా చంద్రబాబు నాయుడు విజన్ ఉన్న నాయకుడు. కాబట్టి ప్రజలు కూడా ఆలోచించుకోవాలా. 2029లో కూడా చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసి మంచి మెజార్టీతో, ఇప్పుడు 161 అయింది, నెక్స్ట్ ఇంకా 10 సీట్లు పెరగాల. అప్పుడే మనం చంద్రబాబు నాయుడు కృషికి మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ను దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.